ఓకే. ఇప్పుడు అమ్మాయిల్లో ఇన్‌ఫెర్టిలిటీ ఎలా ఉంటుందో, అబ్బాయిల్లో కూడా ఇన్‌ఫెర్టిలిటీ అనేది అలాగే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మగవాళ్ళలో ఇన్‌ఫెర్టిలిటీ చూస్తున్నాం అంటున్నారు. నిజమేనా? ఎంత వరకు ఉందా రేషియో? అవును. అయితే ఇప్పుడు మేము ప్రాక్టీస్ మొదలుపెట్టేటప్పుడు అరౌండ్ 25 ఇయర్స్ ఒక 100 మందిలో 20% మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఉండేది. ఇప్పుడు 45-50% ఈస్ మేల్ రిలేటెడ్ ఇష్యూస్. ఎక్కువగా మేల్స్‌లో ప్రాబ్లమ్ మేము చూస్తున్నాం. ముందు ఓన్లీ లేడీస్ వచ్చేవాళ్ళు. హ్మ్. పిల్లలు కాదు అంటే మా కోడలిదే ప్రాబ్లమ్ అని. ఓకే. బట్ ఇప్పుడు మనం చూస్తే మేల్స్ కూడా సేమ్ అండి. బిఫోర్ మేల్స్‌కి అందరూ మేల్స్ యూజ్డ్ టు గో ఔట్, వాక్, గెట్ వెజిటబుల్స్, గెట్ హ్మ్. థింగ్స్. ఇప్పుడు అంతా దే ఆర్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్ హ్మ్. అండ్ సెడెంటరీ లైఫ్. ఒకే ప్లేస్‌లో 6 అవర్స్ కూర్చుంటే అండి స్లోగా స్పెర్మ్ అనేది తగ్గుతా ఉంటది. ఓకే. అది రిసర్చ్ బేస్ అనమాట. సో, అదొకటి అండ్ ఇన్ఫెక్షన్ ఒక రీజన్. ఒబేసిటీ ఇయన్నీ యాడ్ అయ్యి స్ట్రెస్ మెయిల్స్ కూడా ఇవన్నీ యాడ్ అయ్యి వాళ్ళ హార్మోన్ చేంజెస్ కూడా మనం గమనిస్తున్నాం. ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే ఎంత కూర్చుంటే కూడా అట్‌లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ కొంచెం వాకింగ్ చేసుకోవటం, హెల్తీ ఫుడ్ తినటం, ఈ టైంకి పండుకోవటం. ఈ 3 స్మాల్ సింపుల్ డిసిప్లిన్ చేస్తే అండి ఫర్టిలిటీ పెద్ద ప్రాబ్లమ్ కాకూడదు.